అందరికీ నమస్కారం అండి. ఆదోని మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల సందర్భంలో 19వ తారీఖున 19/3/2020 వారం 1లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు 16/4/2025 ఉదయం 10:30 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్కి 36 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మనకు 41 మంది వార్డు మెంబర్లు, 42 మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందువల్ల 41 మంది వార్డు సభ్యులు, అలాగే 2 ఎక్స్టెన్షన్ మెంబర్లు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కలుపుకొని 43 మంది అవుతారు. ఈ 43 మందిలో ఈరోజు 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 7 మంది మాత్రమే దూరంగా ఉన్నారు. ఈ వచ్చిన 36 మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము, 7 మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా 36 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి అది ఓటింగ్ అనేది నెగ్గింది. కాబట్టి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఓటింగ్ నెగ్గిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు అనౌన్స్ చేసేసి ఈరోజు సంవత్సరం ముగించి వెళ్ళిపోయారు. కాబట్టి చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము నెగ్గింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిడిఎంఏ, కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజు సమావేశం మినిట్స్ మేము పంపించేస్తాము. తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడి నుంచి ఒకరి పేరు ప్రతిపాదనలు వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు యాక్టింగ్ చైర్పర్సన్ గా లేక టెంపరీ చైర్పర్సన్ గా ఓటింగ్ జరిగే వరకు నడిపిస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి ఇబ్బంది దాకా వాళ్ళ ద్వారా అడ్మిషన్ నడుస్తుందండి. ఇది దీనికి సంబంధించిన సమాచారము. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషన్, ఆదోని మున్సిపాలిటీ. అయ్యా, వాళ్ళకు పార్టీ విప్పేతనం జారీ చేసి ఉంటే, వాళ్ళకి కాపీ ముట్టినట్టుంటే పార్టీ పరంగా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే గైర్హాజరయ్యారో పార్టీ విప్పు తీసుకున్న తర్వాత ఎవరైతే విప్పు జారీ చేసిందో అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫీసర్కి సమావేశం జరిగిన 3 రోజుల లోపల వాళ్ళు ఏదన్నా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రెసిడెంట్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్వర్ట్ చేసుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే వాళ్ళకు నోటీస్ జారీ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఆధార సమాధానం బట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. అదే మేము 10 రోజుల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 10 రోజుల్లో సమాధానం రావచ్చు. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అత్యంత విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు, మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ గారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయే శాంతా గారి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు అధికార దాహంతో మేడం గారు, బోయే శాంతా గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో 36 మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి. అక్క బోయే శాంతక్క, జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు, కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క? వకాలత్ ఏమైనా రాసిచ్చినారక్క మీరు ఎమ్మెల్యే గారికి? అన్నా నా తరపున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు, మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి. ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నన్నా మాట్లాడిచ్చినారక్క మీరు? అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు, నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు దీన్ని సిచ్యువేషన్. తర్వాత మీ తరపున వకాలత్ పుచ్చుకున్నటువంటి
బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి ఒక ప్రచార రథం వేసుకొని దాంట్లో 4 నిలబడి మీరు చెప్తుంటే ఒకరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ. అంతకాడికి ఒక రూమ్లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా. ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క, డ్రైవర్ బక్కా బొక్క? ఎంతటి అన్యాయం అనంటే, అరే ఇంతమంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి. ఒకరికేమో డబ్బాస చూపిస్తారు, ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు, ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు. అయినా మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం, సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము. తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే, సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి, ఆమెను ఎన్నుకోండేది మేము. మీరు ఆ రోజుకి ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు. మీరు ఈ రోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా, మీ దగ్గర ఉండే మీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయమని వీధిన తిప్పుతా అందరినీ. ఎక్కడికి పోతుంది సార్ ఇది? ఈ ఎమ్మెల్యే గారు విద్యావంతులు, వ్యాపారవేత్త. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు చాలా మంది. ఆయన మంచి ఎంటర్‌ప్రెన్యూర్, చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినారు. మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది తీసుకుంటున్నారు. కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయనంటే, మీరు ఎలాగైతే జనాభా ఎన్నుకోబడ్డారో మేము అలాగే జనాభా ఎన్నుకోబడ్డాం. మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటారు, మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు. మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు. మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు. నీళ్ళు అమ్ముకునేవాడు, విద్యను అమ్ముకునేవాడు, గ్యాస్ అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు. సార్ ఇదా సార్ మీ సంస్కారం? మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే ఇదా సార్? మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్? ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్లు. ఈ రోజుతో వైసీపీ బలం ఏమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తా ఉన్నాము. శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము, సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎమ్మెల్యే అది ఇదని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము. మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఈరోజు 36 మంది అనుకూలంగా వేయటం జరిగింది. అంటే మనం ఏదైతే అనుకున్నామో అవిశ్వాస తీర్మానం డేట్ అనౌన్స్ చేసిన రోజే మేమందరం కూడా ముక్తగడ్డంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటే మేము ఉంటామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా అనుకూలంగా ఓటు వేసి ఈరోజు అవిశ్వాస తీర్మానం ద్వారా చైర్మన్ అని దింపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే చైర్పర్సన్ గారు వారు మనకు అనుకూలంగా, కౌన్సిలర్లకు అనుకూలంగా వారు ఏ తీర్మానం చేయట్లేదన్న ఉద్దేశంతో, అంతేకాకుండా వారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అబద్ధమని సందర్భంగా మనం ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు అవిశ్వాస తీర్మానం నెగ్గామంటే వారు చేసినటువంటి కూడా ఈరోజు అభియోగాలు అనేటువంటి ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈరోజు మనము ఆదోని డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలన్న ఉద్దేశంతో వీరు ప్రజలకు చెప్పడము ఏ రకంగా కూడా వారు విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మెయిన్ చైర్పర్సన్ గారిని వారు ఎన్నుకొని ఆదోని అభివృద్ధికి మేమందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్ అందరూ కూడా కంకణం కట్టి ఆదోని అభివృద్ధికి పాటుపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి వారికి కూడా మేము విప్ జారీ చేయడం జరిగింది. మరి విప్ జారీ చేసినా వారు రాలేదంటే నిజంగా వారికే తెలియాలి ఇది. అంటే ఈ రోజున ఆదోని ప్రజలను అభివృద్ధి పథకం వైపు నడిపారన్నప్పుడు
వారికి ఏమాత్రం ఉంది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ అది ఎంత ప్రాసెస్, అది డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. అక్కడి నుంచి మనకు తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ ఎవరు అనేది తర్వాత తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.